ఇస్తా గవర్నమెంట్ కేంద్రంతో కొట్లాడతా అని చెప్పాలి మీరు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇక సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే భాషా నియంత్రణ కోల్పోతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యంలో పదవికి తగిన మాటలు ఉండాలని, ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే ప్రతి మాట సమాజంపై ప్రభావం చూపుతుందని అన్నారు. ఇక ముఖ్యంగా అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న అనాథ పిల్లలకు కనీసంగా కడుపు నిండా భోజనం కూడా అందించడం లేదని పరిస్థితి నెలకొందన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం బూతులు రాజకీయాలకు దిగడం సిగ్గుచేటని ఆయన అన్నారు. చేతనైతలేదా నీకు? ఈ అనాథ పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వడం చేతనైతలేదా? మాటలు పెద్ద పెద్దగా మాట్లాడతావు కదా, నేను చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొడితే అప్పుడు అర్థమవుతుంది నీకు. ఈ అనాథ పిల్లలకు కూడా అన్నం పెట్టని రేవంత్ రెడ్డిని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే, చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొట్టినా తక్కువే. నీకే మాట్లాడొస్తుందా? మాకు మాట్లాడరాదా? అంటే ఇలా రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నాడు. నువ్వే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రివి, నువ్వే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. గా అనాథ పిల్లలు, ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే బ్రిడ్జ్ స్కూల్లో ఉండే పిల్లలు అనాథ పిల్లలు, ముఖ్యంగా తల్లి తండ్రి లేని పిల్లలు. ఈ అనాథ పిల్లలకు కడుపు నుండి అన్నం పెట్టే చేతనైతలేదా నీకు? ఈ అనాథ పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వడం చేతనైతలేదా? పల్నాడు జిల్లా వినుకొండ పరిధిలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు భారీ స్థాయిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు బొల్లాపల్లి మండలం సీతారామపురం తాండాలో ఈ తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ హనుమంతరావు నేతృత్వంలో సుమారు 100 మంది పోలీసు సిబ్బందితో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్లో 32 ద్విచక్ర వాహనాలు, 1 కారు, 4 గొడ్డళ్లు, 3 కత్తులు, కొన్ని కొడవళ్లు స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలో సుమారు 100 మందితో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో భాగంగా మొత్తం 32 రికార్డులెస్ 2 వీలర్స్, 1 కారు, అదేవిధంగా 4 గొడ్డళ్ళు, 3 కత్తులు, పొడవళ్ళు సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రెస్ ద్వారా మా అప్పీల్ ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గాంజాయి విషయంలో ఎవరు కూడా పొరపాటున మీకు దగ్గరలో అడవి ఉందని చెప్పేసి ఒక గాంజా గింజలు చల్లేస్తే అయ్యే వస్తాయి, తర్వాత అమ్ముకోవచ్చు అని అట్లా పిచ్చి పనులు చేస్తున్నారు కొంతమంది. అలాంటి సమాచారం కూడా ఉంది మా దగ్గర. అలాంటి పిచ్చి పని ఎవరు చేసినా సరే నిర్దాక్షిణ్యంగా జైలుకు, రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోవాల్సి వస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలో సుమారు 100 మందితో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ పునర్నిర్మాణంలో కీలక మార్పులు చేపడుతున్నట్లుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భవిష్యత్ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్టేషన్ ఆధునిక ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నట్లుగా తెలిపారు. ఈ పునర్నిర్మాణం ప్రాజెక్టులో G+11 అంతస్తుల వరకు అనుకూలంగా స్ట్రక్చరల్ డిజైన్ రూపొందిస్తున్నట్లుగా శ్రీభరత్ చెప్పారు. రాబోయే దశాబ్దాలలో పెరిగే రద్దీని కూడా సమర్థంగా నిర్వహించేలాగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. స్టేషన్ అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ని రివ్యూ చేయడానికి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వంశీ కృష్ణ గారితో రావడం జరిగింది.
అండ్ రైల్వే మేనేజ్మెంట్ అంటే స్టేషన్ డైరెక్టరు, సిఏఓ అంకుష్ గుప్తా గారు, వాళ్ళ చీఫ్ ఇంజనీర్, వాళ్ళ టీం అందరితో చూసాము. గత సంవత్సరంన్నరగా చాలా దగ్గరగా ఇప్పుడున్న స్టేషన్ బిల్డింగ్ కన్నా పెద్ద బిల్డింగు వెస్ట్ సైడ్ వాళ్ళు కడుతున్నారు. ఇంచుమించు ఒక 350 కార్లు, 1500 బైకులకి పార్కింగ్ కడుతున్నారు. అక్కడ డ్రైన్ కూడా మార్చి దాని దారి మార్చి వాళ్ళ సర్వీస్ ఫెసిలిటీసు, ఎస్టీపీ, వాటర్ ట్రీట్మెంటు కోసం జాగా కూడా వాళ్ళు అక్కడ రెడీ చేస్తున్నారు. అండ్ ఆ ఫేజ్లో అక్కడ స్టేషన్ బిల్డింగ్ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటైన భాషలో స్పందించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. బూతుల రాజకీయాలకు దిగే స్థాయికి ముఖ్యమంత్రి దిగజారని తీవ్రంగా విమర్శించారు. గ్రామ సర్పంచులే సీఎం మాటల తీరును తప్పుపట్టే పరిస్థితి వచ్చిందని, దీంతో ప్రజల్లో ఆగ్రహం రోజురోజుకు పెరుగుతోందన్నారు. ప్రజాస్వామ్యంలో హోదాకు తగిన మాటలుండాలని, ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే భాష సమాజానికి ఆదర్శంగా ఉండాలన్నారు. 2 ఏళ్లుగా కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని, అయినా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ ప్రజల్లోకి రావడం ప్రకటిస్తే వణుకు ఎందుకు వస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలని వ్యాఖ్యానించారు. ఎన్నడూ లేదు తెలంగాణ చరిత్రలో ఇంత నీచమైన భాష మాట్లాడిన రాజకీయ నాయకుడు ఇప్పటివరకు కూడా లేడు తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా. నీకు వాళ్ళతో సమాసం ఎక్కువ ఉండి ఆ కల్చర్ తీసుకొస్తున్నాం ఇక్కడికి. ఆనాడు పొద్దున్నాక ఇప్పుడు తెల్లందాక చీకటి ఒప్పందాలు, చీకటి సవాసాలతోని ఆ గలీజ్ భాషను ఇక్కడ తీసుకొస్తున్నావు. నువ్వు ఎంత దిగజారినా మేము మాత్రం ఆ స్థాయికి రాము. నేను కేసీఆర్ చెప్పిన పద్ధతిలోనే ఉంటాం. రాక కాదు, మాట్లాడలేక కాదు. చెప్పు దానికి సమాధానం. పొరపాటు జరిగితే చెంపలేసుకో. ఈ ఇరిగేషన్ మంత్రి చెలవకుండా రాసిండా ఆ ఉత్తరం? 45 టీఎంసీలకు ఒప్పుకునే ఉత్తరం, దాని మీద మాట్లాడు. తప్పకుండా తోలు వలుస్తాం ప్రభుత్వాన్ని. ఎన్నడూ లేదు తెలంగాణ చరిత్రలో ఇంత నీచమైన భాష మాట్లాడిన రాజకీయ నాయకుడు ఇప్పటివరకు కూడా లేడు తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా. నీకు వాళ్ళతో సమాసం ఎక్కువ ఉండి ఆ కల్చర్ తీసుకొస్తున్నాం ఇక్కడికి. ఆనాడు పొద్దున్నాక ఇప్పుడు తెల్లందాక చీకటి ఒప్పందాలు, చీకటి సవాసాలతోని ఆ గలీజ్ భాషను ఇక్కడ తీసుకొస్తున్నావు. నువ్వు ఎంత దిగజారినా మేము మాత్రం ఆ స్థాయికి రాము. నేను కేసీఆర్ చెప్పిన పద్ధతిలోనే ఉంటాం. రాక కాదు, మాట్లాడలేక కాదు. హరీష్ రావు వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రాజకీయాల్లో తిట్ల సంస్కృతిని మొదలుపెట్టింది కేసీఆర్ అని ఆయన ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో విమర్శలు ఉండవచ్చు కానీ వ్యక్తిగత దూషణలకు దిగితే తగిన విధంగా సమాధానమిస్తామన్నారు. కేసీఆర్ పద్ధతిగా మాట్లాడితే సీఎం కూడా అదే స్థాయిలో స్పందిస్తారని, బూతులు మాట్లాడితే అంతకంటే ఘాటుగా సమాధానం వస్తుందన్నారు ఆయన. మాట్లాడే విధానము, ఆయన వాడే తిట్లు, ఆయన మాట్లాడే భాష. కేసీఆర్ పెద్దరికాన్ని అడ్డు పెట్టుకొని ఉద్యమంగా నాయకుడిని అని అనుకొని ఇష్టానుసారంగా డెఫినెట్ గా దంతకంతకు సమాధానం రేవంత్ రెడ్డి గారు చెప్తారు. రేవంత్ రెడ్డి గారు నిన్న ఛాలెంజ్ చేసిండు, గతంలో కూడా చేసిండు ఛాలెంజ్. 23 ఎన్నికలలో మిమ్మల్ని ఇంటికి పంపించిండు. నిన్న కొడంగల్లో చెప్పినట్టుగా 2029లో జరగబోయే రిజల్ట్ గురించి కూడా ఆయన ముందే చెప్పారు. కాబట్టి మీరు ముందు మారండి, మంచి ప్రతిపక్ష నాయకులుగా ప్రజల ముందు మంచి పేరు తెచ్చుకోండి. మేము కూడా ఒక ప్రజాపాలన అందిస్తూ తెలంగాణ రైజింగ్ సమిట్ అనే దిశగా ముందుకు పోతాం. ఇకపోతే హరీష్ రావు గారు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది మీ వ్యవహార శైలి. నీతులు ఎదుటి వారికే తప్ప మాకు కాదు అన్నట్టుగా. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని సుపరిపాలన దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. వాజ్పేయి రాజకీయాల్లో విలువలు, సంయమనం, సమన్వయానికి ప్రతీకగా నిలిచారని ఆయన కొనియాడారు. విభిన్న భావాజాలాలు ఉన్నప్పటికీ అందరినీ కలుపుకుని వెళ్లిన నాయకత్వ శైలి ఆయన ప్రత్యేకతను పేర్కొన్నారు. వాజ్పేయి పాలన ప్రజల విశ్వాసాన్ని సంపాదించిందని, నిర్ణయాల్లో స్పష్టతతో పాటు మానవీయ దృక్పథం కనిపించేదన్నారు.
ఒక మంచి పరిపాలనా దినంగా అందరం జరుపుకుంటున్నాం. ఈ యొక్క పరిపాలనా దినం సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆనాడు ఈ దేశంలో తీసుకొచ్చిన మార్పులు మనందరం కూడా స్మరించాల్సిన అవసరం ఉన్నది. మొబైల్ ఫోన్స్ దగ్గర నుంచి ఇంటికి గ్యాస్ వచ్చేదాకా, అందులో గ్రామీణ ప్రాంతంలో రోడ్లు అయితే ఏంది, నేషనల్ హైవేస్ అయితే ఏంది, ఇవన్నీ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. తెలంగాణ రాజకీయాల్లో విలువలు భాషలకు ఒక హద్దు బత్తు లేకుండా అయిపోయింది. ఒకవైపు పార్టీ ఫిరాయింపుదారులు విలువల్ని తగ్గిస్తూ ఉంటే రాజకీయాల్లో, మరోవైపు రాజకీయ నాయకులు ముఖ్యమంత్రితో సహా అపోజిషన్ లీడర్తో సహా వారు వాడే భాష ఏదైతే ఉందో ఇది తెలంగాణ ప్రజల్ని అవమానపరిచేటటువంటి ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఒక మంచి పరిపాలనా దినంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి సుపరిపాలన అందించిన ఆదర్శ నాయకుడని ఎంపీ పురంధేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరంలోని గోరక్షణపేట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాజ్పేయి రాజకీయాల్లో విలువలు, సంయమనం, సమన్వయానికి ప్రతీకగా నిలిచారని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులకు గౌరవం ఇచ్చిన అరుదైన నేతగా వాజ్పేయి గుర్తించబడ్డారని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిన నాయకుడిగా చరిత్రలో నిలిచారన్నారు. ఈ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం. ఇవాళ 100వ సంవత్సరం సంపూర్ణం చేసుకుని 101వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నటువంటి సందర్భంలోనే భారతదేశానికి సుపరిపాలన అందించే దిశగా భారతదేశాన్ని ఒక గొప్ప ప్రాధాన్యత ఏమిటంటే గ్రామాల్లో ఉన్నటువంటి రైతు తను పండించుకున్నటువంటి ఉత్పత్తిని మార్కెట్లకు తీసుకెళ్లవచ్చు అనేటువంటి భావనతోటి గ్రామీణ సడక్ యోజనకి వారు రూపకల్పన చేశారు. అంటే 140 కోట్ల జనాభాలో దగ్గర 65% 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి నేపథ్యంలో వారిని గనక మనం తీర్చిదిద్దగలిగినట్లయితే వారు మనకి చాలా ఉపయోగపడతారు, దేశ అభివృద్ధిలో వారు భాగస్వాములు అవ్వగలరు అనేటువంటి ఆలోచనతోటి సర్వశిక్ష అభియాన్ అనేటువంటి ఒక గొప్ప బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని, ఉచిత నిర్బంధ విద్య బిడ్డలకి 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు బిడ్డలకు అందించే దిశగా వారు నిర్ణయం చేసి ఆనాడు వారు పునాది వేయడం జరిగింది. కనుక వారిని మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే కాకుండా ప్రజా జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలి. హైదరాబాద్ అబిడ్స్ లోని సెయింటినరీ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత రాష్ట్రంలో క్రిస్టియన్స్ కు సంబంధించిన అభివృద్ధి ప్రస్తుతం కనిపించడం లేదన్నారు. రాజకీయంగా క్రిస్టియన్స్ ను రావాల్సిన వాటా కూడా దక్కడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై విమర్శలు చేయడంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని, కానీ అభివృద్ధి విషయంలో మాత్రం స్పష్టమైన చర్యలు కనిపించడం లేదన్నారు. చాలా ఇంపార్టెంట్, దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. దాంతోపాటు పొలిటికల్ ఏదైతే యాక్టివిజం ఉండాలో అదేవిధంగా పొలిటికల్ పొజిషన్స్లో ఏదైతే మనకు వాటా రావస్తా అన్నారు. 4,000 చేయండి, 4,000 చేయడం చేత కదా అనుకోండి, 2,500 చేయండి, 3,000 చేయండి, పెంచండి, పని చేయండి. పని చేయకుండా ప్రతిపక్షాల మీద పడి ఏడుస్తే ఏమొస్తుంది? నేను స్వయంగా పాలమూరు జిల్లా అంతా మొన్నటిదాకా తిరిగి వచ్చిన 6,800 కోట్ల రూపాయలు పాలమూరు ప్రాజెక్ట్కి ఇచ్చిన అని చెప్పింది రేవంత్ రెడ్డి గారు. 6,800 కోట్ల రూపాయలు ఇస్తే ఒక్క తట్టెడు మట్టి కూడా ఎత్తుతలేరు. పాలమూరులో ఉన్న అన్ని రిజర్వాయర్లు తిరిగేసి వచ్చినా నేను అథారిటీగా చెప్తున్నా, ఎక్కడ ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తుకొస్తలేరు. ఇంకెందుకోసం ఆయన ఏం చేస్తున్నట్టు ప్రతిపక్షాల మీద పడి సేమ్ అవే తిట్లు నేను రిపీట్ కూడా చేయదలుచుకోలే. ఆ తిట్లు ప్రజలు కూడా హర్షించడం లేదు, ఆ భాష కరెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాలు అంటే ఏమొస్తుంది? పని చేయడానికి ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, మీరు పని చేయండి. అవి వదిలిపెట్టి ఊరికే ప్రతిపక్షాల మీద పడి ఏడిస్తే వచ్చేదేం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్ తెలంగాణ. He should try to work for the people, not only play politics all the time. Thank you. Thank you so much. అందరూ కూడా
పీపీపీ విధానం ద్వారా రాష్ట్రంలో సంపద సృష్టి జరుగుతుంటే అవగాహన లేని కొందరు నాయకులు దాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చే పెట్టుబడిదారులను బెదిరించడం అత్యంత దుర్మార్గమన్నారాయన. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని అడ్డుకునే ప్రయత్నాలు ప్రజా ప్రయోజనాలకు పూర్తిగా విరుద్ధమన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పీపీపీ విధానంలో వెనక్కి తగ్గేది లేదని సీఎం తేల్చి చెప్పారు. పెట్టుబడులు వస్తేనే ఉద్యోగాలు పెరుగుతాయని, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతాయని, ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా ఉన్నారు. ప్రపంచమంతా కూడా చాలా స్పష్టంగా ముందుకు పోయారు. మెరుగైన సేవలు అందించాలంటే, సంపద సృష్టించాలంటే, ఉద్యోగాలు కల్పించాలంటే సెటర్గా ఉండాలని ఆలోచించుకుంటే ఇలాంటి రాజకీయ నాయకులతో నేను రాజకీయం చేయాలంటే ఆ రోజు వాజ్పేయి గారితో రాజకీయం చేసి ఈరోజు ఇలాంటి చిల్లర రాజకీయాల్లో నేను భాగస్వాములు కావాలనుకున్నప్పుడు ఒకసారి బాధేస్తుంది. కానీ ఓసారి ఆలోచిస్తున్నాం, ప్రజల కోసం అనునిత్యం పనిచేస్తాం, మీకు మెచ్చే పరిపాలన ఇస్తాం, మీ జీవితాలకు వెలుగునిచ్చే విధానాలు తీసుకొస్తాం. ఎంతమంది ఎన్ని చెప్పినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఈ యాత్ర ఆగదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అజాత శత్రువు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అని మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. అమరావతిలో ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహం సుపరిపాలనకు స్ఫూర్తిగా నిలుస్తుంది అని అన్నారు. రాజకీయాల్లో విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత ద్వేషాలకు తావివ్వమని గొప్ప నాయకుడు వాజ్పేయి అని గుర్తు చేశారు. దేశ సమగ్రత, ప్రజాస్వామ్య విలువలు ఆయన పాలనలో బలపడ్డాయని చెప్పారు. ప్రత్యర్థులు కూడా గౌరవించిన అరుదైన నేతగా వాజ్పేయి చరిత్రలో నిలిచారని పేర్కొన్నారు. నేటి తరం నాయకులు ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయన్నారు. ముఖ్యంగా భారతదేశ రాజకీయ చిత్రపటంలో అజాత శత్రువు అనేటువంటి పేరుకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అది కేవలం అటల్ బిహారీ వాజ్పేయి గారు మాత్రమే అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఈ దేశంలో ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన వేసినటువంటి నాంది, ఇవన్నీ కూడా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయనేటువంటి మాటని మనం మనవి చేసుకోవాలి. ప్రపంచానికి ఒక దిక్సూచిగా నిలబడినటువంటి వ్యక్తి, విదేశాంగ శాఖ మంత్రిగా భారతదేశం యొక్క గొప్పదనాన్ని ప్రపటంలో, ముఖ్యంగా భారతదేశ రాజకీయ చిత్రపటంలో అజాత శత్రు. ఈ నెల 30 నుంచి 10 రోజుల పాటు జరగనున్న ఉత్తర ద్వార దర్శనాల ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలియజేశారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. భద్రత, క్యూలైన్ నిర్వహణ, త్రాగునీరు, శానిటేషన్, వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా వివరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీస్ శాఖతో కలిసి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లుగా తెలియజేశారు. క్యూలైన్ల వద్ద గందరగోళం లేకుండా సిబ్బందిని అదనంగా నియమించామని చెప్పారు. గత సంవత్సరాల అనుభవాలను పరిగణలోకి తీసుకుని మెరుగైన ప్రణాళిక రూపొందించినట్లుగా వెల్లడించారు ఆయన. ఏకాదశి ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం. దానికి అనుగుణంగానే ఈ కోర్టు ఏర్పాట్లన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాను. 100% సంతృప్తిగా ఉంది. రోజుకు 4 లక్షలు చిన్న లడ్డూలు, ఒక 7,000 పెద్ద లడ్డూలు విక్రయిస్తున్నారు. వైకుంఠ ఏకాదశికి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాత్రింబవళ్ళు శ్రమించి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చాలామంది భక్తులను కూడా నేను కలవటం జరిగింది. వాళ్ళందరూ కూడా 100% సంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఎక్కువ లడ్డూలు తయారు చేసేదానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పి యావత్ భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.